ఆశీర్వాదకరముగా ఉంటే ఎప్పటికీ ఉంటాం. అది కావాలి. దాన్ని మనం గుర్తుపట్టాలి. దయచేసి చాలా సంఘాలలో నేర్చుకోవాల్సిన అందరము కూడా ఉన్నాము. నన్ను ఆశీర్వదించు అని చేసే ప్రార్థనల సంఘాలే అనేకంగా ఉన్నాయి. ప్రతి ప్రార్థనలో ఉంటుంది, ప్రతి సంఘములో ఉంటుంది. దేవా వారిని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి అని. ఇంకొక స్టెప్ ముందుకేస్తే ఆదికాండము 12:2 కింది భాగంలో నీవు అనేక జనములకు నీవే ఆశీర్వాదకరం, అంతే. ఇక అది కావాలి మనం. ఇప్పుడు ఏది బెస్ట్, ఏది చూజ్ చేసుకుంటారు మీరు చూడండి. ఉదాహరణ, ఇప్పుడు మనకు ఒక కల్వరి ప్రార్థనా మందిరం ఉంది. నేను ఆయనను క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ ఇంకొక అడుగు ముందటికి వేద్దామని చెప్తుంటున్నాను. నీవు ఒక కవర్ ఇచ్చినట్టుంటే, లేకపోతే ఇంత ఇచ్చినట్టుంటే నేను దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తాను. దానికంటే నేనే ఆశీర్వాదకరంగా ఉంటే ఎంత మంచిది. ఎక్కడికి పోయినా బ్లెస్డ్ కావాలి ప్రజలందరూ. నేనే ఒక ఆశీర్వాదం, పేరు కాదు. యేసయ్య మన ఇంటికి వస్తే ఆశీర్వాదం అంటే ఆయన ఆశీర్వాదాలను మోసుకొని వచ్చేవాడు. ఆయననే ఒక ఆశీర్వాదం. ఆ పాట కూడా పాడతారు, యేసయ్య మా ఇంటికి రావయ్యా అని. అది యేసయ్య నా ఇంటికి, మన ఇంటికి యేసయ్య వస్తే ఆశీర్వాదకరము. ఒకసారి ఆన్ చేశాను బాబు. జక్కయ్య ఎక్కడ చూశాడు, జక్కయ్యను ఎక్కడ చూశాడు, జక్కయ్య ఎక్కడ చూశాడు, జక్కయ్యను యేసయ్య ఎక్కడ చూశాడు? ప్లీజ్ చెప్పొచ్చు. జక్కయ్య యేసును ఎక్కడ చూశాడు, యేసు జక్కయ్యను ఎక్కడ చూశాడు? జక్కయ్య కూడా చెట్టు దగ్గరనే యేసయ్యను చూశాడు. కానీ అక్కడ జక్కయ్యతో యేసయ్య అంటాడు, నేను నేడు నీ ఇంటికి ఉండవలసి ఉన్నది అంటున్నాడు. చెట్టు మీద చెట్టు కింద కాదు, ఇంటికే రావాలే. నా ఒంటిలోనే ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంత గొప్పదో. ఏదో యేసయ్యకు నువ్వు 100 ఇస్తే నీకు 10,000 ఇస్తాడు అనేది ఆశీర్వాదం. కానీ నీవు ఆశీర్వాదంగా ఉండవు, ఇచ్చినప్పుడే ఆశీర్వాదం. కొన్ని ఇప్పుడు ఆలోపతి మందులు, పెయిన్ కిల్లర్ ఎట్లా వేసుకుంటారు? పెయిన్ వచ్చినప్పుడు వేసుకుంటాం, అది ఉన్నంతసేపే నయం అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు నయం చేసిందా లేదా? చేస్తే మళ్ళీ ఎందుకు వచ్చింది అన్నట్టు ఉంటుంది. దేవా నన్ను ఆశీర్వదించండి, దేవా నన్ను ఆశీర్వదించండి, ఆ బిడ్డను ఆశీర్వదించండి, నేను చేసే పనిని ఆశీర్వదించండి. ఇది బాలశిక్షకుని ప్రార్థన, నేర్చుకున్న ప్రార్థన, అనవచ్చిన ప్రార్థన. కానీ బాలశిక్షకుని మాటలు మాన్పివేసి నేను బాలుడనై ఉన్నప్పుడు బాలశిక్షకుని వలె మాట్లాడితేని, బాలుని వలె మాట్లాడితేని, కానీ ఇప్పుడైతే పెద్దవాని వలె మాట్లాడాలి. నేర్చుకొనుట. ఏది? అబ్రాము ఆశీర్వదించబడ్డ తర్వాత ఆయన ఏమైపోయిందట? అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడట. ఇది ఒక స్టెప్ ఎక్కువ మన సంఘములో నేర్పించబడేది. నేర్చుకున్న ప్రార్థన పాడిందా పాడరా అనేది ప్రార్థన కాదు. దేవా నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మలుచు తండ్రి అని ప్రార్థన. అట్లా చేయము, అలవాటు లేదు మనకు. బై బర్త్ నుంచి వచ్చిందంతే. దేవా బిడ్డను ఆశీర్వదించండి, దేవా నన్ను ఆశీర్వదించండి అని. దయచేసి మనం ఇంకా నేర్చుకోవాలి. దేవుడు ఈవులను ఇయ్యగోరుతున్నాడు మనకందరికీ. మనం ఒక ఈవిగా అనేకులకు ప్రజెంట్ చేయబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎంత గొప్ప మహానీయుడనంటే ఈ భూలోకానికి ఆదికాండములోనే ప్రభువు కనబడతాడు మనకు. ఈరోజు ఉదయకాల సమయంలో నిన్న చదువుకుంటుంటే బైబిల్ కనబడుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనములో దేవుడు వెలుగు కమ్మని పలకగా ఆ వెలుగు ఎండింగ్ ప్రకటన గ్రంథము 21, 23వ వచనములో